Hello, moms. Welcome back to Special Mom Stories. 5 Minutes with Mom 100 Days Activity సిరీస్లో ఇవాళ డే 8కి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు నేను పిల్లలకి కాగ్నిటివ్ స్కిల్స్, బ్రెయిన్ డెవలప్మెంట్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, ఫోకస్ పెంచే 4 సింపుల్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఈ యాక్టివిటీస్ చేయడానికి ఖరీదైన మెటీరియల్స్ అస్సలు అవసరం లేదు. ఇంట్లో ఒక నోట్బుక్, పెన్, పెన్సిల్ ఉంటే సరిపోతుంది. కొంచెం క్రేయాన్స్ ఉంటే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి డ్రా ద లైన్స్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అన్నమాట. ఈ యాక్టివిటీ వల్ల పిల్లలు ఇచ్చిన సూచనల ప్రకారం సర్కిల్లో లైన్స్ డ్రా చేయాలి. ఈ యాక్టివిటీ వల్ల లిజనింగ్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్, పెన్సిల్ కంట్రోల్, విజువల్ డిస్క్రిమినేషన్ మరియు డైరెక్షన్ అవేర్నెస్ బాగా డెవలప్ అవుతాయి. రైటింగ్ కి మంచి ఫౌండేషన్ కూడా అవుతుంది అనమాట. ఇంకా యాక్టివిటీ 2 వచ్చేసి బ్యాక్ టు సెంటర్ ఛాలెంజ్. ఈ యాక్టివిటీలో సైడ్ డాట్ నుంచి మధ్య డాట్ కి వెళ్ళి మళ్ళీ సైడ్ డాట్ కి వెళ్ళాలి. ఇది బైలాటరల్ కోఆర్డినేషన్ ని పెంచుతుంది. 2 చేతులు మెదడులోని 2 భాగాలు కలిసి పనిచేయడానికి సహాయపడుతుంది అనమాట. ఫోకస్, ప్లానింగ్ స్కిల్స్, మోటార్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. లైన్ కంట్రోల్ కూడా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యాక్టివిటీ రిపీట్ ద షేప్ ఛాలెంజ్ అని చెప్పి ఇచ్చాను. ఈ యాక్టివిటీ వల్ల పిల్లలు చూసిన షేప్ ని మళ్ళీ అలాగే డ్రా చేయాలి. దీనివల్ల అబ్జర్వేషన్ స్కిల్ పెరుగుతాయి. విజువల్ మెమొరీ అయితే స్ట్రాంగ్ అవుతుంది. షేప్ రికగ్నైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే క్రియేటివిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట. అండ్ యాక్టివిటీ 4 ఇదే లాస్ట్ యాక్టివిటీ. దీంట్లో నేను రైట్ హ్యాండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ కి సంబంధించిన యాక్టివిటీ అయితే చేయించాను. ఈ యాక్టివిటీని ఒక చేత్తో కూడా చేయొచ్చు లేదా 2 చేతులతో కూడా చేయొచ్చు. 2 చేతులతో చేస్తే బ్రెయిన్ యాక్టివేషన్ బాగా జరుగుతుంది. హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఫ్యూచర్ రైటింగ్ స్కిల్స్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. పేరెంట్స్ ఇక్కడ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి పిల్లడు ఒకేలా ఉండడు. కొంతమంది వెంటనే చేస్తారు, మరి కొంతమంది కొంచెం సమయం తీసుకుంటారు. వాళ్ళ స్టామినా, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ అర్థం చేసుకునే స్థాయిని బట్టి యాక్టివిటీస్ చేయించండి. మొదటి రోజు పర్ఫెక్ట్ గా చేయకపోయినా అసలు టెన్షన్ పడకండి. కేవలం 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలు. కొద్ది కొద్దిగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, హ్యాండ్ కంట్రోల్ మెరుగవుతుంది. ముఖ్యంగా నేను చెయ్యగలను అనే నమ్మకం వస్తుంది. అదే మనం పిల్లలకి ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఈజీ మరియు ఎఫెక్టివ్ యాక్టివిటీస్ కోసం స్పెషల్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఒక్కసారి డ్రా చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పెన్సిల్తో డ్రా చేయించండి. దాన్ని ఎరేస్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ప్రతిసారి ఇంకొక కొత్త ప్యాటర్న్ డ్రా చేయకుండా ఉన్నదాన్నే యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.